B6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాకిస్తాన్ లో హిమపాతం, 3 మహిళలు సహా 10 మంది మృతి. అంగరంగ వైభవంగా పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం. రాజదండాన్ని లోక్సభలో ప్రతిష్ఠించిన మోదీ. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర ప్రగతిపై నివేదిక సమర్పించిన సీఎం జగన్. ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సీఎం జగన్. కీసర మండలం కీరంగూడ గ్రామంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమం. పాల్గొన్న కార్మిక సంఘ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి. అది ఫేక్ అకౌంట్. కోహ్లీకి తాను సారీ చెప్పలేదన్న ఆఫ్ఘన్ బౌలర్ నవీనుల్ హక్. డివైడర్ ను ఢీకొన్న శర్వానంద్ కారు, స్వల్ప గాయాలతో బయటపడ్డ నటుడు. పాకిస్తాన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. పాక్ ఆక్రమిత గిల్ట్ బాల్టిస్తాన్ రియాజిన్లోని హిమాలయ పర్వతాల్లో హిమపాతం విరుచుకుపడింది. దీంతో 10 మంది గాయపడ్డారు. మరో 25 మంది గాయపడ్డారు. మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. పర్వత ప్రాంతంలోని అస్టోట్ జిల్లాలో షంటర్ టాప్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. గుజ్జర్ కుటుంబానికి చెందిన 25 మంది పీఓకే నుంచి అస్టోర్కు తమ పశువులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నదని చెప్పారు. గాయపడిన వారిలో 13 మందిని దవాఖానకు తరలించామని, వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని పాక్ మీడియా వెల్లడించింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలైంది. తొలుత లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి పార్లమెంట్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. అనంతరం నూతన పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్న ప్రధానికి శృంగేరి పీఠాధిపతులు కలంషంతో స్వాగతం పలికారు. అప్పటికే రాజదండానికి సెంగోల్కు పూజలు నిర్వహించగా మోదీ దానికి సాష్టాంగం ప్రమాణం చేశారు. అనంతరం ఆదినం పీఠాధిపతులు దానిని ప్రధానికి అందజేశారు. రాజదండాన్ని తీసుకెళ్లి లోక్సభలోని స్పీకర్ కుర్చీ వద్ద ప్రతిష్ఠించిన మోదీ జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం పీఠాధిపతుల నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు. అంతకుముందు జరిగిన సర్వమత ప్రార్థనలో స్పీకర్ ఓం బిర్లా కేబినెట్ మంత్రులతో కలిసి మోదీ పాల్గొన్నారు. పార్లమెంట్ భవన నిర్మాణంలో పలు పంచుకున్న కార్మికులను మోదీ సన్మానించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించి కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేశారు. நாடாளுமன்றத்தின் புதிய கட்டடத்திற்கு ஊர்வலமாக வந்து அந்த புனித செங்கோலை அதற்கான உரிய இடத்தில் ஸ்தாபிதம் செய்கிறார்கள். माननीय प्रधानमंत्री ने सेंगोल को उसका विशेष जगह में स्थापित कर रहे हैं. அரசாழ்வர் ஆணை நமதே என்கிற கோளறு பதிகத்தின் வரிகள் இப்போது பாடப்பெற்றுக் கொண்டிருக்கின்றன. माननीय प्रधानमंत्री ने अभी रोशनी कर रहे हैं. நாடாளுமன்றத்தின் புதிய கட்டடம் திறக்கப்படுவது உணர்வு பூர்வமாக விளக்குகிற வகையில் மாண்புமிகு பிரதம மந்திரி அவர்கள் பஞ்சமுக தீபம் ஏற்றி மங்களமும் ஒளியும் சேர்த்து கொண்டிருக்கிறார்கள். மாண்புமிகு நாடாளுமன்ற சபாநாயகர் அவர்கள்
தெய்வ பூத்துவந்தாயும் கொடனே முழம் வாழவே. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న నీతి ఆయోగ్ మీటింగ్లో రాష్ట్రం తరపున ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు. కాగా రోజు జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ రాష్ట్ర ప్రజలకు వైద్యం విషయంలో చేసిన కార్యక్రమాలను వివరించారు. అందులో ముఖ్యంగా ఇటీవలే ప్రజారోగ్యం మరియు పౌష్టికాహారంలో భాగంగా వీటిని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని రాష్ట్రంలో 10,592 గ్రామ మరియు వార్డు క్లినిక్లను ఏర్పాటు చేశామని జగన్ ఈ మీటింగ్లో చెప్పారు. ఈ రోజుల్లో ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వైద్యం కోసం ఎన్నో అగచాట్లు పడుతున్నారని, కొన్నిసార్లు సరైన సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన చాలా సందర్భాలు ఉన్నాయని సవివరంగా చెప్పారు. పైడి భీమవరంలో నిర్మిస్తున్న ఈఎస్ఐ 10 పడకల డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణం సత్వరమే పూర్తి చేసి ప్రారంభించాలని, కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మానాయుడు డిమాండ్ చేశారు. ఈఎస్ఐ పథకాన్ని బలోపేతం చేసి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, పైడి భీమవరంలో నిర్మిస్తున్న ఈఎస్ఐలో 10 పడకల డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణం సత్వరమే పూర్తి ప్రారంభించాలని, పైడి భీమవరంలో ఈఎస్ఐ లోకల్ పే ఆఫీస్ ఏర్పాటు చేయాలని, ఈఎస్ఐ డిస్పెన్సరీలో రిఫరల్ సౌకర్యం కల్పించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పైడి భీమవరం ఈఎస్ఐ డిస్పెన్సరీ ముందు శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వైద్య పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈఎస్ఐ పరిధిలో సుమారు 30,000 మంది కార్మికులు ఉన్న జిల్లాలో కనీసం ఈఎస్ఐ 30 పడకల ఆసుపత్రి కూడా లేదని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో నిర్మిస్తున్నటువంటి ఈఎస్ఐ 10 పడకల డయాగ్నోస్టిక్ సెంటర్ సత్వరంగా పూర్తి చేసి వెంటనే ప్రారంభించాలని చెప్పి పైడి భీమవరం ఈఎస్ఐ డిస్పెన్సరీలో 5 డాక్టర్లు నియమించాలని, ఈఎస్ఐ డిస్పెన్సరీలో కార్మికుల రిఫరల్ సౌకర్యం కల్పించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించడం మాని కార్మికులకు ఈఎస్ఐలో మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కోరుతూ ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో పైడి భీమవరం ఈఎస్ఐ డిస్పెన్సరీ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నెలకు సుమారు 1,50,00,000 రూపాయలు కార్మికుల నుంచి బీమాగా ఈఎస్ఐ కార్పొరేషన్ చెల్లిస్తున్నప్పుడు కూడా కార్మికులకు ఈఎస్ఐలో సరైన వైద్యం అనేది అందించడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో 100 పడకల ఆసుపత్రి లేకపోవడంతో ప్రమాదాలకు గురైన కార్మికులు ఈరోజు విశాఖపట్నం తీసుకెళ్లే లోపు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. ఈ పైడి భీమవరం ఈఎస్ఐ డిస్పెన్సరీ పరిధిలో సుమారు 18,000 మంది కార్మికులు ఉన్నారు. ఈ జిల్లాలో 26,000 మంది ఈఎస్ఐ పరిధిలో ఉన్నారు. కీసర మండలం కరింగూడ గ్రామంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజు విగ్రహానికి ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ చామకుర మల్లారెడ్డి రెడ్డిలు కానీ మన యాదవులు కానీ మనం అందరం ఒక కులమత భేదం లేకుండా ఒక అందరం నందములు ఎక్కడ గ్రామాలలో ఉన్నాం. మనం అక్కడే ఉంచుకోవాలి. అందరం కూడా మంచిగా పండుగలు చేసుకున్నా, పబ్బాలు చేసుకున్నా, కలిసి మెలిసి ఉన్నాం. ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు శతాబ్దాలలో మనందరికీ కూడా హౌసులకు కానీ, రజకులకు కానీ, వడ్రంగిలకు కానీ, కమ్మరికి కానీ, విశ్వబ్రాహ్మణులకు కానీ, ప్రతి ఒక్క కూడా బీసీ ఎలుగబడ్డ కులాలకు అందరికీ కూడా ₹1,00,000 పంపిణీ కార్యక్రమం ఇదే జరగబోతుందని కూడా అందరికీ కూడా మనం చేస్తున్నాం. మన గీత కార్మికులకు ఇప్పుడు కూడా ఇన్సూరెన్స్ బీమా మొత్తం తీసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు, మన శ్రీనివాస్ గౌడ్ వచ్చినాక వాళ్ళకి 15% వైన్ షాప్లలో కూడా 15%
15% రిజర్వేషన్ వాళ్ళ దుకాణాలకు గౌరవ సోదరులకు వెళ్ళాలని చెప్పి రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. తప్పకుండా మనందరం కూడా తెలంగాణ రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా సాగునీరు రాని కళ్యాణ. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు పద్మశాలి కాలనీలో మిషన్ భగీరథ నుంచి నీటి పైప్ లైన్ పనులకు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకుల మల్లారెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ అనురాధ యాదగిరి గౌడ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీతాంజనేయులు గారు, సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ సుదేశ్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ శిరీష గారు, రమేష్ గారు పెద్ద ఎత్తున గత ఇది 132 ఎకరాలు మొత్తము. గత 40 ఏళ్ల సంది కూడా గొడవల నుండి, కేసుల నుండి, పంచాయతీల నుండి ఈ పద్మశాలి హౌసింగ్ సొసైటీ అని పెట్టుకొని వాళ్ళు చాలా పెద్ద మనిషి ప్రెసిడెంట్ గారు చాలా ఇబ్బంది పడి 40 ఏళ్ల సంది కూడా చిన్నగా కేసులన్నీ క్లియర్ చేస్తూ ఇప్పుడు క్లియర్ అయినాయి. కాలనీలలో కూడా ఇప్పుడిప్పుడే ఇండ్లు వస్తున్నాయి. పెద్ద ఎత్తున మిడిల్ క్లాస్ పేద ప్రజలందరూ కూడా ఇక్కడ చాలామంది ప్లాట్లు కొనుక్కున్నారు. ఇప్పుడు అందరూ కూడా కట్టుకుంటున్నారు. కట్టుకుంటే ఇమ్మీడియట్గా నా దగ్గరకు వస్తే వాళ్ళందరూ కూడా నీళ్ళు అడిగారు. తప్పకుండా ఇస్తా అని చెప్పిన మా సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి శపథం చేసిండు. నీళ్లు తప్పకుండా ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పిండు. అదే మాదిరిగా 45 రోజులలో వాళ్ళకందరికీ కూడా నీళ్ళు అందిస్తున్నాము. ఇక్కడ పక్క కాలనీలు కూడా కాపరా ఉన్న వాళ్ళకు కూడా తొందరగానే వాళ్ళకు కూడా పైప్ లైన్ వేసి వాళ్ళకు కూడా నీళ్ళు అందిస్తామని కూడా మనవి చేస్తున్నాం. ఇంకా ఏ ఫెసిలిటీస్ అయినా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పి తప్పకుండా అవి కూడా అభివృద్ధి చేస్తాం. మొదలైతే నీళ్ళు ఇచ్చేస్తున్నాం. 15 రోజులలో ఇక్కడ కూడా నీళ్ళు స్టార్ట్ అవుతాయి. ఏదేమైనా మన సీఎం కేసీఆర్ మాకు ఒకటే చెప్పింది, ప్రతి కాలనీల, ప్రతి వాడల, ప్రతి డివిజన్ల, ప్రతి బస్తీల ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా మనం ముందుండాలి. అన్ని రకాల కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు కానీ, సాగునీరు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ. సర్వే నెంబర్ 336 2003లో ఇంటి పట్టా ఇచ్చారు. అదే గ్రామానికి చెందిన జయమ్మ 5 సంవత్సరాలుగా డాక్యుమెంట్ లేకుండా మనని ఇబ్బంది పెడుతున్నదని బాధితులు వాపోయాడు. గతంలో అనేక సార్లు పోలీస్ స్టేషన్లో SC/ST కేసు నమోదు చేయాలని చెప్పినప్పటికీ నమోదు చేయకపోవడం గమనార్హం. 5 సంవత్సరాలుగా బాధితులు తిరగని ఆఫీస్ లేదని, కలవని అధికారులు లేరు, కానీ వీరి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. విద్యుత్ అధికారులు దౌర్జన్యంగా వచ్చి తమ ఇంటికి ఉన్న విద్యుత్ మీటర్ను తొలగించారని, తమ ఇంటి ఆవరణంలో ఉన్న చింత చెట్టును నరకడానికి BF దగ్గర నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నామని, అప్పుడు ఎవరూ రాలేదు. జయమ్మ తన యొక్క రాజకీయ నిలబడితో తమలను మానసికంగా ఇబ్బంది పెడుతున్నదని, తమ సమస్య పరిష్కారం కాకపోతే తమకు చావే గతి అని బాధితులు తెలిపారు. మంజూరు చేశారు. మేము గుణాలను తీసి వాడలు కట్టుకొని మార్నింగ్ వేసుకునే టైంలో అగ్రవర్ణాలకు చెందినటువంటి మంజూరు చేయమ్మ అనే వాళ్ళు అపేక్ష చేశారు. మేము ఇంటికి ఎదురుగా చింత చెట్టు ఉంటే MRO గారికి చింత చెట్టు కోసుకోవడానికి పర్మిషన్ కోరాము. అర్జీ పెట్టుకుంటే MRO గారు 14 పార్టీను రేంజర్కి వివాదం చేశారు. DF గారు కటింగ్ ఆర్డర్ ఇచ్చారు. మేము చింత చెట్టు కోసుకున్నాక అగ్రవర్ణాలు మంచోరు చేయమనే మాకు అనేక రకములుగా ఇబ్బందులు పెట్టి మా ఇల్లు కట్టుకోనికుండా మమ్మల్ని అబ్జెక్షన్ చేసి మాకు 5 సంవత్సరాలుగా మమ్మల్ని అనేక రకములుగా ఇబ్బందులకు చేస్తున్నారు. గతంలో కూడా రాములవారి గుడిలే కూడా మమ్మల్ని రానికుండా అపేక్ష చేస్తే ఎవరైనా పోలీస్ స్టేషన్ SI గారికి కంప్లైంట్ ఇస్తే SC/ST అట్రాసిటీ కట్టమంటే మా SC/ST అట్రాసిటీ కట్టకుండా మమ్మల్ని రాజీ చేశారు. తర్వాత మా పూర్వీకులు గంగమ్మ గుడి నిర్మించుకున్నట్టే గంగమ్మ గుడిని కూడా మంజూరు చేయమ్మ JCB పెట్టి నేలమట్టం చేశారు. అప్పుడు కూడా గ్రామాల SI గారి దృష్టికి తీసుకెళ్తే ఎప్పుడు కూడా మాకు SC/ST అట్రాసిటీ కట్టలేదు.
ఎలా మేము ఇల్లు అంచెలంచెలుగా కట్టడానికి ప్రయత్నం చేసుకుంటామంటే శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు దక్షిణముఖంగా వెలిసి ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అథ శ్రీ మేధా దక్షిణామూర్తి అష్టోత్తరనామా. విశ్వవిఖ్యాత నట సర్వభౌముడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఫిలిం నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నత శిఖరానికి ఎదిగి తమ నటనతో తనదైన గుర్తింపు సాధించుకుని ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి విలక్షణమైన నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. అలాగే క్లోజ్ పెట్టు, ఎవరు మిస్ అవ్వకుండా. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు ఒక్క ఇళ్ల స్థలం కూడా మంజూరు చేయలేదని, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో ఎమ్మెల్యే దొరబాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే దొరబాబు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. భూమిని ఒక శ్మశానాల కింద మాట్లాడినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడా కూడా ఒక 6 సెంటు స్థలం కూడా ఇవ్వనున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇచ్చి ప్రజలను మన్నన పొందినటువంటి వీరు ఈ రోజున వారందరికీ కూడా నేను ఒకటే సలహా ఇస్తాను, సూచన చేస్తాను. ఈ రోజున 13,500 ఫస్ట్ పేజీలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. పక్కనే గొల్లపూడి పట్టణంలో కానీ, దుర్గాడలో కానీ, కుమారపురాన్ని కానీ, మొత్తం కొత్తపల్లి మండలంలో కానీ అన్ని గ్రామాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ చూడండి. ఏ రకంగా సొంతింటి కళ నిజం చేసుకుని వారందరూ కూడా ఆ ఇంటిలో ఎంతో సంతోషంగా ఇల్లు, ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక దేవుడి గది, ఒక కిచెను అన్నీ కూడా కట్టుకుని వాళ్ళు చాలా ఆనందంగా ఉంటే ఈయన ఉడికిపోయి ఆయన ఇవ్వలేకపోయాడు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఒక ఇళ్ల స్థలం ఇవ్వని మనిషిగా ఈ రోజున ఉండిపోతాననే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నీరాజనాలు పడతా ఉన్నారు. ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనని హర్షిస్తూ ఉన్నారు. ఇది ఏదో రకంగా బురద చల్లాలనే దృక్పథంతో పేదవాళ్ళకి ఇచ్చే ఇళ్ల స్థలం మీద కూడా విషం చెక్కి ఈ రోజున ఎల్లో మీడియా కానీ, తెలుగుదేశం నాయకులకు కానీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, మీరు రండి, చూడండి. మీరు అక్కడ గాంధీజీ కన్నా కలలు నెరవేర్చేందుకు గ్రామ స్వరాజ్య స్థాపనకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థకు స్థాపించారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక పట్టణ మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో పట్టణానికి చెందిన వాలంటీర్లకు వాలంటీర్ల వందనం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారు పాల్గొని ఇటీవలే వాలంటీర్లకు ప్రభుత్వం అందజేసిన సేవా వజ్ర, సేవారత్న అందుకున్న వాలంటీర్లను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
సార్ కమిషనర్ మా వార్డే సార్ చాలా బాగా చేస్తారు. అయినా సరే నేను అక్కడికి వెళ్లకుండా కేవలం పార్టీ కోసమే నేను ప్రజలకి సేవ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. నాకు హైదరాబాద్లో జాబ్ ఆఫర్స్ చాలా వచ్చాయి, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినాయి, అన్ని వదిలేసుకున్నాను. ఎందుకంటే నాకు పార్టీ అంటే నాకు అంత అభిమానం. పానిగారు అన్న, ధనీనాశా గారు అన్న, నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళంటే నాకు చాలా ప్రేమ ఎక్కువ. అందుకే ఎన్ని జాబ్స్ వచ్చినా సరే మానేశాను. నిజంగా చెప్పాలంటే నా క్లస్టర్లో చాలా మంది 90% టీడీపీ క్యాండిడేట్స్, 90%. కానీ ప్రతి ఒక్కరికి నేను వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి 25 పెన్షన్స్ శాంక్షన్ చేశాను. నేను నియర్లీ నా దాంట్లో 90 రేషన్ కార్డ్స్ ఉంటాయి. నేను వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు నియర్లీ చాలా మంది చాలా లబ్ధి పొందారు. ఏ పథకం అయినా సరే నేను వాళ్ళకి ఒక ఫ్యామిలీ మెంబర్గా క్రియేట్ చేస్తాను. నేను మా ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటానో నా కష్టంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తితో కానీ అందరితో కానీ ఒక ఫ్యామిలీగా మూవ్ అవుతాను. నేను ఫస్ట్ నాకు వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ పెన్షన్ తీసుకోకుండా టిఫిన్ శాంక్షన్ చేస్తాను. నాకు టిఫిన్ పెడతారు. అన్ని అది అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వాలి, కాకపోతే రేపే నువ్వు బాబు అన్న విధిగా. మెదక్ డీఎస్పీ సైదులు జిల్లాలో తేదీ 25/5/2023 నాడు కుల్చారం పోలీస్ స్టేషన్ పరిధి ఏడుపాయల దేవాలయం సమీపంలోని మంజీరా నది వద్ద గుర్తు తెలియని మగ మృతదేహం లభ్యమై తెల్లటి గోనె సంచులతో రాళ్లతో కట్టి నదిలో పడేసిన కేసు యొక్క వివరాలను తెలియజేస్తూ తేదీ 25/5/2023 నాడు కుల్చారం పోలీస్ స్టేషన్ పరిధి ఏడుపాయల దేవాలయం సమీపంలోని మంజీరా నది వద్ద గుర్తు తెలియని మగ మృతదేహం లభ్యమై తెల్లటి గోనె సంచులతో రాళ్లతో కట్టి నదిలో పడేసిన సమాచారం మేరకు అట్టి సంఘటనను అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శ్రీ విజయ్ సిఐ మెదక్ రూరల్ గారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస గౌడ్ ఎస్ఐ కొల్చారం 3 బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని ఈ రోజు ఛేదించి నిందితులను రిమాండ్కు తరలించడం అయినది. గండి బ్యాగులను మూట కట్టి ఆటోలో పోయి ఏడుపాయల దగ్గర ఉన్నటువంటి చెరువులు మంజీరా నదిలో వేయటం వల్ల ఆ నీళ్లు తగ్గిపోయేసేసి డీకంపోజ్ స్మెల్ రావడంతో అతన్ని తీసుకొచ్చేసేసి దాని మీద ఆ క్లూస్ మీద చిన్న టాటూ మార్క్స్ మీద బాడీ మొత్తం డీకంపోజ్ అయ్యి గుర్తుపట్టకుండా కూడా చిన్న క్లూస్ మీద సిఐ గారు చాకచక్యంగా ఇన్వెస్టిగేట్ చేసేసి తొందరలో వచ్చింది 36 అవర్స్లోనే మేము అఫెండర్స్ని పట్టుకొని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ పంపుతున్నాము. ఎస్పీ మేడం గారు రాగానే వీరందరూ కూడా మంది జెల్స్ వీళ్ళందరూ కూడా కలిసేసేసి వాళ్ళ పేర్లు మేదరి వీరమణి A1, మేదరి నరసింహులు తను A2, మేదరి అనిరుద్ A3 వీళ్ళ చుట్టమే ఇతను కూడా. తర్వాత A4 వచ్చేసేసి టేక్ వీరసింగ్ వీళ్ళకు సంబంధించిన ఒక ఫ్రెండ్ వీర్ సింగ్, ఇతను కూడా ఇదే కౌడపల్లి విలేజ్. తర్వాత పట్నం మండల్గా తెలిసింది. ఆ ఏరియాలో కొంచెం వైరల్ చేస్తున్నాక వాళ్ళ కుటుంబ సభ్యులు రావడము, డెడ్ బాడీని చూసి ఐడెంటిఫై చేసి ఇది మా వాడే ఇట్లా సంగతి అయింది, పలానా వాళ్ళ మీద మాకు అనుమానం ఉందని వాళ్ళు కొంతమంది అన్నర్ల పేర్లు తెలిస్తే ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు ఒక 4 టీంలు స్పెషల్ టీంలో ఎస్ఐ పిలిచారని మెయిన్గా ఎస్ఐ అదేవిధంగా ఏఎస్ఐని టీంలో వివరించేసేసి అనుమానితులు విచారిస్తే వాళ్ళు తన యొక్క నేరాన్ని ఒప్పుకోవట్లేదని 7 మందిని అరెస్ట్ చేస్తున్నాము. ఆ 7 మందిలో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే వీరమణి ఆమెతోనే ఇతనికి డిసీడ్కి ఇల్లీగల్ సంబంధాలు ఉన్నాయి. ఇల్లీగల్ సంబంధాలతోనే అతని అమ్మాయిని కొంచెం వేరే తిరిగా బాగా హింసించడం, తర్వాత కొంత కుటుంబ సభ్యులతో కూడా వేరే అమ్మాయి అంటే వీరమణికి ఉన్నటువంటి ఇంకొక పాప ఉంటుంది బిడ్డ, ఆ అమ్మాయిని కూడా ఇది అభ్యర్థం చేస్తున్నారు అనేది ఒక అనుమానంతో ఆమె ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రిలేటివ్స్ మన కౌడపల్లికి సంబంధించిన వాళ్ళు, మన మెదక్కు సంబంధించిన వాళ్ళతో రిలేషన్తో బాధని వెలిపించుకొని వాళ్ళ యొక్క సహకారంతో 7 మంది కలిసి 2 అమ్మాయిలు వీరమ్మనితో పాటు ఉన్నటువంటి టాటూ మార్క్స్ దాన్ని తన ఇన్వెస్టిగేషన్లో భాగంగా సిఏ గారు ఇమ్మీడియట్లీ స్పెషల్ పార్టీని 3-4 స్పెషల్ పార్టీని తయారు చేసి సోషల్ మీడియాలో కూడా దాన్ని చేయటం వల్ల మనకు వీడియోలు బానూరులో ఒక మిస్సింగ్ కేసు అయింది. క్రైమ్ నెంబర్ 99/29 ఇటువంటి సిమిలారిటీ ఉన్న పర్సన్ పోయిందనేది తెలిసింది. దాంతో కొంచెం కూపులాగితే ఆ యొక్క
మిస్సింగ్ పర్సన్ యొక్క కాల్ డీటెయిల్స్ కొన్ని మాకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం దాన్ని కూపిలాగటం లేదంటే డిసీడ్ ట్రేస్ అవుట్ అయ్యాడు. డిసీడ్ పేరు వచ్చేసి వెంకయ్య కావలి రాములు, తండ్రి పేరు వెంకయ్య, 30 సంవత్సరాలు, క్యాస్ట్ ముదిరాజు. అతను లేబర్ వర్క్ చేస్తాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఆఫ్ఘన్ బౌలర్ నవీన్ను హక్ మధ్యల మాటల యుద్ధం చోటు చేసుకున్నది. ఈ ఘటన తర్వాత కోహ్లీ అభిమానులు నవీనుల్ హక్ టార్గెట్గా చేయడం మొదలుపెట్టారు. లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ ఆడుతుంటే గ్యాలరీలోని ప్రేక్షకులు నవీన్ను హక్ను ఉద్దేశించి నినాదాలు చేయడం కామన్గా మారిపోయింది. నవీన్ను హక్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా దాంతో కోహ్లీకి ఏమైనా లింక్ ఉందేనేమని పరిశీలించడం పరిపాటిగా మారింది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయాక నవీన్ను హక్ పేరిట సోషల్ మీడియాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. అందులో నేను పెద్ద మిస్టేక్ చేశాను, ఐఎమ్ సారీ విరాట్ కోహ్లీ అని ఉంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నవీన్ను హక్ స్పందించారు. అది ఫేక్ అకౌంట్ అని, తాను కోహ్లీకి సారీ చెప్పడం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ అకౌంట్ల పట్ల అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురైంది. ఆదివారం తెల్లవారుజామున శర్వానంద్ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కార్ ఫిలిం నగర్ జంక్షన్ వద్ద డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శర్వానంద్కు స్వల్ప గాయాలయ్యాయి. శర్వానంద్ ప్రయాణిస్తున్న కారుకు బైక్ అడ్డం రావడంతో దాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి శర్వానంద్ కారును కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. కాగా తాజాగా ఈ ప్రమాదంపై శర్వానంద్ టీం స్పందించింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేవని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాకిస్తాన్లో హిమపాతం, 3 మహిళలు సహా 10 మంది మృతి. అంగరంగ వైభవంగా పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం, రాజదండాన్ని లోక్సభలో ప్రతిష్ఠించిన మోదీ. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర ప్రగతిపై నివేదిక సమర్పించిన సీఎం జగన్. ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సీఎం జగన్. కీసర మండలం కీరంగూడ గ్రామంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమం. పాల్గొన్న కార్మిక సంఘ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి. అది ఫేక్ అకౌంట్, కోహ్లీకి తాను సారీ చెప్పలేదన్న ఆఫ్ఘన్ బౌలర్ నవీనుల్ హక్. డివైడర్ను ఢీకొన్న శర్వానంద్ కారు, స్వల్ప గాయాలతో బయటపడ్డ నటుడు. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.